దేశంలో ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన సబ్జెక్టులు చదువుకునేందుకు వీలుగా పలు ప్రతిపాదనలు చేసింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి 2 సార్లు ఎంట్రన్స్, ఒకేసారి 2 డిగ్రీ కోర్సులు చదివే అవకాశం, గత సబ్జెక్టుతో సంబంధం లేకుండా డిగ్రీ లేదా పీజీ కోర్సుల్లో ప్రవేశం ఇందులో ముఖ్యమైనవి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను యూజీసీ విడుదల చేసింది. ముసాయిదాలో పేర్కొన్న సంస్కరణలు అమలైతే ఒక విద్యార్థి ఒకేసారి 2 డిగ్రీ కోర్సులు లేదా పీజీ కోర్సులు చేసే అవకాశం లభిస్తుంది. ఇంటర్లో చదివిన సబ్జెక్టుతో సంబంధం లేకుండా నచ్చిన సబ్జెక్టుల్లో డిగ్రీ చేయవచ్చు. అలాగే డిగ్రీలో చదువుకున్న సబ్జెక్టుతో నిమిత్తం లేకుండా నచ్చిన సబ్జెక్టుల్లో పీజీ చేయవచ్చు. ఉదాహరణకు ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిన విద్యార్థి డిగ్రీలో బీకాం చేరవచ్చు. అయితే ఇలా వేరే కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు సంబంధిత ప్రవేశ పరీక్షల్లో పాస్ అవ్వడం తప్పనిసరి. అమెరికా వంటి దేశాల తరహాలో ఇకపై మన దేశంలోనూ పీజీ డిగ్రీ కోర్సుల్లో ప్రతి సంవత్సరం విద్యార్థులు 2 సార్లు ప్రవేశాలు పొందేలా మార్పులు జరుగుతున్నాయి. జూలై, ఆగస్టుతో పాటు జనవరి, ఫిబ్రవరిలోనూ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం యూజీసీ ముసాయిదా గైడ్లైన్స్ విడుదల చేస్తుంది. సప్లిమెంటరీలో పాస్ అయిన వారికి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. జాతీయ నూతన విద్యా విధానం అమల్లో భాగంగా ఈ మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ముసాయిదాపై ఈ నెల 23వ తేదీలోపు అభ్యంతరాలు, సూచనలు పంపొచ్చు. ఆ తర్వాత యూజీసీ గెజిట్ జారీ చేస్తుంది. ప్రస్తుతం మన దేశంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశించాలంటే అకాడమిక్ ఇయర్లో ఒకసారి మాత్రమే సాధ్యం. కొత్త విధానం అమల్లోకి వస్తే ఇకపై ఏటా జూలై, ఆగస్టులో ఒకసారి, జనవరి, ఫిబ్రవరిలో మరోసారి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. సప్లిమెంటరీలో పాస్ అయిన వారు ఏడాది పాటు ఆగకుండా జనవరి, ఫిబ్రవరిలోనే కోర్సుల్లో చేరే అవకాశం లభిస్తుంది. ఇక క్రెడిట్ల కేటాయింపు విధానంలోనూ మార్పు చేశారు. ఇక నుంచి 50% క్రెడిట్లను మెయిన్ సబ్జెక్టులకు కేటాయిస్తారు. మిగిలిన 50% క్రెడిట్లను స్కిల్స్ పెంచే సబ్జెక్టులు, ఇతర ఆసక్తి ఉన్న సబ్జెక్టులు, అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్లను కేటాయిస్తారు. ఇక 3 ఏళ్ల డిగ్రీ కోర్సును 2.5 ఏళ్లలో, 4 ఏళ్ల ఆనర్స్ కోర్సును 3 సంవత్సరాలలో పూర్తి చేయవచ్చు. ఇందుకోసం 1 లేదా 2 సెమిస్టర్లు పూర్తయ్యాక యాక్సిలరేటరీ డిగ్రీ ప్రోగ్రామ్ను ఎంచుకోవచ్చు. 10% సీట్లకే ఈ అవకాశం లభిస్తుంది. కొత్త మార్గదర్శకాలు అన్ని కోర్సులకు వర్తిస్తాయి. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్వల్ప మార్పులతో విధి విధానాలు విడుదల చేస్తుంది. అయితే కొత్త గైడ్లైన్స్ ని రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీలు అమలు చేస్తాయా లేదా అన్నది చూడాలి.